ఈ మధ్య మన చుట్టూ సోషల్ మీడియాలో చూస్తున్న ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, చిన్న వయసులోనే గుండెపోటుతో చనిపోతున్న యువకులు జిమ్ చేస్తూ, డాన్స్ చేస్తూ, నడుస్తూ ఇలా ఎన్నో సందర్భాల్లో అనుకోకుండా చనిపోతున్న వార్తలు మనల్ని ఆందోళనకి గురి చేస్తున్నాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? దీనికి కారణం కోవిడ్ వ్యాక్సినేనా లేక ఇంకేమైనా ఉందా? ఈరోజు మనం దీని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. చాలా మంది అనుకుంటున్నారు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాతే ఈ గుండెపోటు కేసులు పెరిగాయని. నిజమే, కొన్ని అధ్యయనాల్లో చాలా అరుదుగా కోవిడ్ వ్యాక్సిన్ వల్ల మయోకార్డిటిస్ అంటే గుండె కండరాల వాపు వచ్చే అవకాశం ఉందని గుర్తించారు. కానీ ఇది చాలా తక్కువ మందిలో, ముఖ్యంగా యువకుల్లో కనిపించింది. అయితే గుండెపోటుతో పోల్స్తే ఇది చాలా చిన్న సమస్య. అది కూడా కొన్ని వారాల్లో తగ్గిపోతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకునే వారిలో కూడా గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది గుండెపోటు పెరగడానికి కేవలం వ్యాక్సిన్ మాత్రమే కారణం కాదని. అసలు దీనికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సమస్యకు చాలా కారణాలు ఉన్నాయి. చాలా మందికి తెలియని విషయం ఇది. కరోనా వైరస్ గుండె కండరాలను, రక్తనాళాలను దెబ్బతీస్తుంది. దానివల్ల గుండెలో రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుంది. ఈ ప్రభావం కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత కూడా కొన్ని నెలల వరకు గుండె మీద ఉంటుంది. ఈ కారణంగా కూడా చాలా మందికి గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. దానితో పాటుగా ఆధునిక జీవన శైలి. ఈ పదం వింటే చాలా మందికి బోర్ కొట్టొచ్చు, కానీ ఇది చాలా ముఖ్యం. ఫాస్ట్ ఫుడ్, ఆల్కహాల్, స్మోకింగ్, నిద్రలేమి, సరిగా వ్యాయామం చేయకపోవడం ఇవన్నీ గుండెకు శత్రువులు. ఈ రోజుల్లో యువతలో ఈ అలవాట్లు బాగా పెరిగాయి. జిమ్ లో బాగా కష్టపడి వ్యాయామం చేయడం మంచిదే, కానీ అంతకు ముందు స్మోకింగ్, ఆల్కహాల్ అలవాట్లు ఉండి సరైన నిద్ర లేకపోతే అప్పుడు గుండె మీద విపరీతమైన ఒత్తిడి పడి గుండెపోటుకు దారితీస్తుంది. మన జీవితంలో ఒత్తిడి అనేది ఒక భాగం అయిపోయింది. ఉద్యోగం, చదువు, ప్రేమ ఇలా ప్రతి విషయంలో ఒత్తిడికి గురవుతున్నాం. దీర్ఘకాలిక ఒత్తిడిలో ఉంటే గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. దీంతో రక్తపోటు కూడా పెరుగుతుంది. ఇది గుండెపోటుకు దారితీయవచ్చు. బీపీ, డయాబెటీస్, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు వృద్ధుల్లోనే కాదు, ఇప్పుడు యువతలో కూడా పెరుగుతున్నాయి. వీటిని సరిగా గమనించకపోతే గుండె జబ్బులు తప్పవు. ఇప్పుడు సమస్య గురించి తెలుసుకున్నాం, మరి దీనికి పరిష్కారం ఏంటి? మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్పకుండా ఈ సమస్యను నివారించగలుగుతాము. ఫాస్ట్ ఫుడ్స్ కి బదులుగా ఇంట్లో వండిన ఆహారం తినండి. ఉప్పు, నూనె తగ్గించండి. పండ్లు, కూరగాయలు ఎక్కువ తీసుకోండి. రోజు కనీసం అరగంటైనా నడవడం, పరిగెత్తడం లాంటివి చేయండి. కానీ జిమ్, హెవీ వర్కౌట్ చేసే వాళ్ళు ముందుగా డాక్టర్ని సంప్రదించండి. గుండె ఆరోగ్యంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాతే వ్యాయామాలు చేయండి. రోజు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం చాలా అవసరం. యోగా, మెడిటేషన్ వంటివి ఒత్తిడిని తగ్గిస్తాయి. మీరు మీ ఆరోగ్యం గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందుకే ఈ సంవత్సరానికి ఒక్కసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. గుండెకు సంబంధించిన ఏ చిన్న సమస్య వచ్చినా, ఛాతీలో నొప్పి అవ్వచ్చు, ఆయాసం అవ్వచ్చు, వెంటనే డాక్టర్ని సంప్రదించండి. దయచేసి నిర్లక్ష్యం చేయకండి. చివరిగా ఒక విషయం, గుండెపోటు అనేది కేవలం వ్యాక్సిన్ వల్లనో కోవిడ్ వల్లనో వచ్చేది కాదు. మన జీవన శైలి, అలవాట్లు, మన ఒత్తిడి ఇవన్నీ కలిపి ఈ సమస్యను తీవ్రం చేస్తున్నాయి. అందుకే ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిద్దాం, గుండెని కాపాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అట్లాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త విషయంతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జాగ్రత్తగా ఉండండి. జై హింద్.